హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మనం పొట్టు పెసరపప్పుతో కమ్మగా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ టేస్టీ పొట్టు పెసరపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం కదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడిన తర్వాత ఒక 1 కప్ దాకా నేను ఇక్కడ పొట్టు పెసరపప్పు తీసుకురండి. అది ఇందులో యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా రోస్ట్ చేయడం వల్ల పొట్టు పెసరపప్పు కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. రెగ్యులర్గా మనం ఏ పప్పు కర్రీ చేసినా కూడా అలాగే కుక్కర్లో వేసేసి మనం ఉడికించుకొని ఆ తర్వాత కర్రీ చేసుకుంటాం, కానీ ఇలా వేయించి చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే పొట్టు తీయకుండా మనం ఈ పెసరపప్పు కర్రీని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ అండి. అందులో ఫైబర్ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు బాగా వేగిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఒక కప్పు పప్పుకి నేను ఇక్కడ ఒక 3 కప్పుల దాకా వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇలా 3 కప్పుల వాటర్ యాడ్ చేసేసుకొని అలాగే ఇందులోకి ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక 3-4 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసినవి, అలాగే ఒక 2 టమాటోస్ కూడా కట్ చేసినవి, అలాగే కొద్దిగా పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం, టేస్ట్ తింతగా సాల్ట్ వేసేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం మూత పెట్టేసుకొని కుక్కర్కి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. మనం వేయించుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి. ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 2-3 నిమిషాల విజిల్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఎక్స్ట్రా ప్రెషర్ అంతా కూడా తీసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా కూడా చక్కగా మనకి కుక్ అయిపోయాయి కదా, వాటర్ అంతా కూడా అయిపోయాయి కాబట్టి నేను ఇక్కడ ఇంకొక 1 కప్ దాకా వాటర్ యాడ్ చేస్తున్నాను. మనకి కన్సిస్టెన్సీ చూసుకుని వాటర్ ఎక్కువ తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. మరి జారుగా కావాలంటే 2 కప్పుల వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా వచ్చేలా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు పోపు కోసం నేను ఇక్కడ ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఒక 3 ఎండుమిర్చి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసేసుకొని ఈ పోపును బాగా వేయించుకోవాలి. ఇలా పోపు అంతా కూడా చక్కగా వేగిపోయిన తర్వాత మనం ఉడికించుకున్న పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా పోపు బాగా మిక్స్ అయ్యేలా కూడా కలుపుకోవాలండి. ఇదంతా కూడా ఇలా ఒకసారి కలిపేసుకున్న రెగ్యులర్గా చేసుకునే పప్పు కర్రీ కదా, ఇందులో ఏముంది అనుకోకుండా ఒకసారి ఇలా వేయించుకొని పొట్టు పెసరపప్పుతో కర్రీ చేసుకొని చూడండి. అన్నం కానీ రోటీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ టైం లేనప్పుడు కూడా చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పొట్టు పెసరపప్పులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ కూడా. చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. డెఫినెట్గా మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఈ కర్రీ రెసిపీని ఒకసారి ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పొట్టు పెసరపప్పుతో కమ్మని కర్రీ రెసిపీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వెంటనే మన మామ్స్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరొక మంచి రెసిపీతో ముందు ఉంటాను.